మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరీ ముఖ్యంగా మహిళలను కలుపుకొని ప్రతి ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఈ రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా మహిళలందరూ కూడా మరి ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నకిలీ మద్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యానికి సంబంధించిన కుటీర పరిశ్రమలు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు కావడం జరుగుతుంది. మరి ఆనాడు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకొస్తాను, మరి అదేవిధంగా అనేక మందికి నిరుద్యోగ యువకులకందరికీ ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ నకిలీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి ఇదేనా పరిశ్రమలు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈరోజు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ మద్యాన్ని మరి ఈరోజు రాష్ట్రంలో పట్టుబడడం జరిగింది. మరి ఇవాళ దీని వెనకల ఎవరి హస్తం అనేది ఇప్పటి వరకు తేలని పరిస్థితి. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడు అంటారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఈ రాష్ట్రంలో చీమ చిటుక్కమన్నా నాకు తెలుస్తుంది అంటాడు. నాకు ఆ టెక్నాలజీ తెలుసు, ఈ రాష్ట్రంలో చీమ చిటుక్కమన్నా ఆ టెక్నాలజీ ద్వారా నేను తెలుసుకుంటానంటాడు. మరి ఇవాళ లక్షల కోట్ల లీటర్ల నకిలీ మద్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో తయారు చేసి సరఫరా చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి తెలియదా అంటే, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అనుమానం వచ్చేది ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసే మరి ఈ నకిలీ మద్యం తయారవుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. మరి చిన్నబాబు పెద్దబాబుకు తెలియంది ఈ రాష్ట్రంలో ఏ ఒకటి జరిగే పరిస్థితి లేదు. మరి అలాంటిది మరి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి గత 16 నెలలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, సుమారుగా 6 నుంచి 7 వేల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని మరి ఈరోజు అమ్మే పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో అమ్ముతున్న ఆ మద్యంలో 3 బాటిళ్లకు 1 బాటిల్ నకిలీ మద్యం అమ్ముతున్నారు అనేది వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మద్యం సేవించే నా సోదరులకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, ఈ పెద్దలు ఈ రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి అవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చెయ్యండి. మరి ఈరోజు ఈ షాపుల్లో కానీ, మరి బెల్ట్ షాపుల్లో కానీ అమ్మే మద్యంలో ప్రతి 3 బాటిల్లో 1 మరి నకిలీ మద్యం అమ్మే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మా సోదరులకందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఖచ్చితంగా మరి ఇన్ని రోజులు అవుతున్నా మరి ఎవరైతే దీని సూత్రధారులు ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు, బడా నాయకులు, ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఏదో మమా అనిపించుకోవడం కోసం ఎవరో కొందరి అనామకుల మీద కేసులు పెట్టేసి మరి వాళ్లకు రిమాండ్కు పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. అసలైన సూత్రధారులు మరి ఎవరైతే పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, దీని హస్తం ఎవరైతే వెనకల ఉందో వాళ్ళను వెంటనే మరి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు మాకు.
ఎందుకంటే ఈ సిట్టు ఇవన్నీ కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే వ్యవస్థలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము సిబిఐ ద్వారా మరి ఈ నకిలీ మద్యం గురించి విచారణ జరిపించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది. మరి ఇవాళ నేను ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానికి పూనుకోదు. అందుకే నేను గౌరవ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ కల్తీ మద్యం తాగి. మరి అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో సిబిఐ ద్వారా మరి నకిలీ మద్యం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది, మరి దీనికి సూత్రధారులు ఎవరు, దీని పాత్రధారులు ఎవరో మరి తేల్చాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ద్వారా వెనువెంటనే మరి దీని ద్వారా ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తుంది. మరి ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మీ తరఫు నుంచి, మీ కుటుంబాల తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఆ మహిళల ఉసురు తగులుతుంది, ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది. ఎవరైతే నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకొని మరి ఆ అనాథులైనారో మరి ఆ పిల్లల ఉసురు కూడా ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉసురు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే నాణ్యమైన మద్యాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి, మరి ఆ ఆలోచన భాగంగానే మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి అన్ని ఏదైతే షాపులు నిర్వహించిన పరిస్థితి, మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా? మరి ఈరోజు ఆయన అనుయాయులకు మరి ఆయన క్వార్టరీకి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఈరోజు బెల్ట్ షాపులు ఏ రకంగా ఇస్తున్నారంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 1,00,000 బెల్ట్ షాపులు ఈరోజు ఉన్నాయి. ప్రతి బెల్ట్ షాప్లో మరి ఏదైతే పాలు కూడా 24 గంటలు లభ్యం కావద్దు, కానీ ఈ రాష్ట్రంలో మద్యం మాత్రం ఈ 24/7 మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు, షిప్ అన్నాడు. మరి అదేవిధంగా 30,000 మంది మహిళలందరూ కూడా అదృశ్యమయ్యారన్నారు. మరి ఈయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయి 16 నెలలు అయింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి ఈరోజు 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు ఈ రోజుకి కనుగొన్న పరిస్థితి లేదు. ఒక్కరు మహిళకు తీసుకురొచ్చిన పరిస్థితి లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా, మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి పడుతున్నా మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నోరిప్పి మాట్లాడు. ఎందుకంటే ఆయనకు మాత్రం నెల ప్యాకేజీ వెళ్ళిపోతూ ఉంది. మరి ఏదైతే ఈ నకిలీ మద్యంలో వచ్చే ఆదాయంలో నుంచే మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రికి ప్రతి నెల వాటా వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఆయన ఈరోజు నోరుప్పే మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తాం, ప్రజల్ని కలుపుకొని. మరి ఖచ్చితంగా వెనువెంటనే మరి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే సూత్రధారులు ఉండారో, పాత్రధారులు ఉండారో, మరి ఎంత పెద్దవారైనా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.